ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. RC-17 అనౌన్స్ చేయడంతో రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత హిట్ కాంబో రిపీట్ అయిందని చెర్రీ ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. అయితే ఈ కలయిక అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి నచ్చలేదు. సుకుమార్ ఏంటి ఇలా చేశాడేంటి అంటున్నారు. రామ్ చరణ్ సుకుమార్ కలిస్తే బన్నీ ఫ్యాన్స్ కు వచ్చిన నష్టం ఏంటి? హావ్ లుక్. రంగస్థలంతో రామ్ చరణ్ ఫస్ట్ టైం 100 కోట్ల మార్కు చూశాడు. మగధీర ఫస్ట్ టైం 50 కోట్లు దాటిన హీరోగా రికార్డు క్రియేట్ చేసినా రంగస్థలం వస్తే గానీ 100 కోట్లు చూడలేకపోయాడు. కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన డైరెక్టర్తో రిపీట్ అంటే మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. అయితే ఈ కాంబో బన్నీ అభిమానులకు నచ్చకపోవడానికి రీజన్ లేకపోలేదు. సుకుమార్ రామ్ చరణ్ ను డైరెక్ట్ చేస్తే పుష్ప 3 ఉండదా అన్న కొత్త డౌట్ పుట్టుకొచ్చింది. పుష్ప 2 తర్వాత పుష్ప 3 కూడా ఉంటుందని బన్నీ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. తెలుగులో ఫస్ట్ ట్రయాలజీ మూవీగా పుష్ప 3 రికార్డు క్రియేట్ చేస్తుందనుకుంటే సుకుమార్ ఇంతలో రామ్ చరణ్ మూవీని అనౌన్స్ చేశాడు. ఈ క్రేజీ ప్రాజెక్టుకు స్టోరీ లైన్ మాత్రమే డైరెక్టర్ దగ్గరున్నా ఈ లెక్కన పుష్ప 3 ఉండదా అన్న అనుమానం క్రియేట్ అయింది. పుష్ప 2తో ఎండ్ చేసేద్దామని అందరూ ఏకాభిప్రాయానికి వచ్చేసారా? దాదాపు 4 ఏళ్లుగా పుష్ప కోసం గడ్డం పెంచుతున్న బన్నీ పుష్ప గెటప్తో విసిగిపోయాడా? ఇలా రకరకాల డౌట్స్ వస్తున్నాయి. RC-17 ను ప్రకటించినా ఇప్పట్లో సెట్స్ పైకి రాదు. గేమ్ చేంజర్ పూర్తయినా లెక్కల మాస్టర్ శిష్యుడు బుచ్చిబాబు తీసే RC-16 మూవీ ముందుగా సెట్స్ పైకి వస్తుంది. ఇది పూర్తి కావడానికే ఏడాది పడుతుంది. సుక్కు సినిమా ఇప్పట్లో మొదలు కాదు. RC-17 ప్రకటించడం అంటే ఖర్చు వేయడం లాంటిదేనని పుష్ప 2 కథ కోసం ఏడాది తీసుకున్న సుకుమార్ రామ్ చరణ్ సినిమా కథ రెడీ చేయడం అంటే పుష్ప 2 రిలీజ్ తర్వాత ఏడాది పట్టడమే అవుతుంది. ఇంతకీ పుష్ప 3 ఉంటుందా ఉండదా అంటే పుష్ప 2 తర్వాత గ్యాప్ తీసుకోవడానికే RC-17 ను ప్రకటించారని, రామ్ చరణ్ మూవీ పూర్తి కాగానే పుష్ప 3 సెట్స్ పైకి వస్తుందట. వరుసగా 3 పార్టులుంటే ఆడియన్స్ బోర్ ఫీల్ అయ్యే అవకాశం ఉందని, ఈ విషయంలో లెక్కల మాస్టారు ప్రశాంత్ నీల్ ను ఫాలో అవుతున్నట్టు చెబుతున్నారు. ప్రశాంత్ KGF 2 తర్వాత సలార్ తీసినట్టు పుష్ప 2 తర్వాత గ్యాప్ తీసుకుని పుష్ప 3 తీస్తారని చిత్రవర్గాలు చెబుతున్నాయి.